వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. ఇదిగోండి నా షాప్లో ఫర్నిచర్ అనేది ఎలా చేయించుకున్నానో మీకు వీడియోలో చూపిస్తాను. ఇది గ్లాస్, ఇది చాలా మందంగా ఉంటుంది, వెయిట్ కూడా ఆగుతుంది. ఇది కింద ఇలా స్టాండ్స్ పెట్టేసి ఇప్పుడు ఎక్కువగా ఈజీగా ఉండే ఫర్నిచర్ ఇది చేయించుకోవడానికి. ఇవైతే ఇలా మనం ఎన్ని వెయిట్ పెట్టినా ఎంత వెయిట్ పెట్టినా ఏమీ కాదు, మందం గ్లాసుని బట్టి ఉంటుంది. ఇలా ఈజీగా ఫర్నిచర్ అనేది సెట్ చేయించుకోవచ్చు, తక్కువ పెట్టుబడితో కూడా ఇవి చేయించుకోవచ్చు. నాదైతే బ్యాంగిల్ షాప్ కాబట్టి నేను ఇలా చేయించుకున్న వాటిలో కూడా ఎక్కువగా బ్యాంగిల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాను. ఇలా స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలా ర్యాక్స్ అయితే చేయించుకున్నాను. నా కౌంటర్ వెనుక ఇవే ఉంటాయి, ఎందుకంటే బ్యాంగిల్స్ సెట్ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది అనేసి నేను బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఇలాంటివి చేయించుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే స్టాక్ వస్తుంది, అన్నీ సర్దేసి మీకు మొత్తం షాప్ టూర్ చేస్తాను. ఇవిగోండి ఇవన్నీ బ్యాంగిల్ ర్యాక్స్. నాది మొత్తం బ్యాంగిల్స్ ఎక్కువగా ఉంటాయి నా షాప్లో అని చూపిస్తున్నాను కదా, ఇవన్నీ బ్యాంగిల్ ర్యాక్స్. నేనైతే ఇంకా అన్నీ సర్దుకోలేదు, ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి అయిపోయినవన్నీ తీసాను. పాడైపోయిన రోల్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను, కొత్త రోల్స్ చేపిస్తున్నాను. అవన్నీ వచ్చాక సర్దేటప్పుడు కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను. ఈ రోల్, దీన్ని రోల్ అంటారు. దీనికి మనం ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకుంటాము. ఈ రోల్ ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ బ్యాంగిల్స్, వీటికి ర్యాక్ చేయించుకున్నాను. వీటికైతే మిర్రర్ ఉండదు, మిర్రర్ లేకుండానే పడిపోతాయని చాలామంది అంటూ ఉంటారు. కానీ నాకు 10 ఇయర్స్ నుండి ఇలానే అలవాటు, షాప్లో ఎప్పుడు మిర్రర్ అనేది నాకు ఉండదు. దీనిపైన చాలామంది ఇలా మిర్రర్ సెట్ చేయించుకుంటారు. ఇది చూడండి ఇలా మిర్రర్ వీటికి ఎలా సెట్ చేసామో చాలామంది ఈ బ్యాంగిల్స్ పైన కూడా మిర్రర్స్ చేయించుకుంటారు. కానీ నాకైతే ఇలా అలవాటు, ఇన్ని సంవత్సరాల నుండి ఎక్కువగా బ్యాంగిల్స్ అయితే ఎప్పుడూ పడవు. ఏదైనా రోల్ ఇలా పాడైపోయినప్పుడు మాత్రమే బ్యాంగిల్స్ అనేవి పడతాయి, కానీ రోల్స్ మంచిగా ఉంటే స్టాండర్డ్గానే ఆగుతాయి. వీటిని మనం చేయించుకునేటప్పుడే ఇదిగోండి ఇలా హైట్ ఉంటుంది, కరెక్ట్గా దీని లెవెల్కి చేయించుకుంటే ఏం పడవు. ఇది కూడా చాలా మందంగా చేయించుకున్నాను. దీన్ని కూడా మనం తక్కువ కాస్ట్లో చేయించుకోవచ్చు, ఎక్కువ కాస్ట్లో చేయించుకోవచ్చు. నేనైతే ఎప్పుడు బ్యాంగిల్స్ పెడదామని స్టాండర్డ్గానే అయితే చేయించుకున్నాను. తక్కువ పెడితే మనం ఇవి మందము, బ్యాంగిల్స్ వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పడిపోతాయి. అందుకే నేనైతే మందం పెట్టి చేయించుకున్నాను. ఇదిగోండి ఇలా బ్యాంగిల్ ర్యాక్స్ అన్నీ ఇలా చేయించుకున్నాను. ఇన్ని ర్యాక్స్ ఎందుకు చేయించుకున్నానంటే ఏ సైజుకి ఆ సైజు, మోడల్స్ ఎక్కువగా తెస్తాను కాబట్టి ఏ సైజుకి ఆ సైజు ఉండాలి. ప్రతి ర్యాక్లో ఇవన్నీ 2-6 ర్యాకు, పైనుండి కింద వరకు మొత్తం 2-6 ఉంటుంది. మళ్ళీ ఇదంతా 2-4 ర్యాక్, ఇలా 2-4 ఉంటాయి మొత్తం ఈ ర్యాక్లో. ఇప్పుడు కస్టమర్ రాగానే మీరు ఏ సైజ్ అని అడిగేసి 2-6 అయితేనేమో ఆ ర్యాక్ చూడండి అని చెప్తాము, 2-4 అయితే ఈ ర్యాక్ చూపిస్తాము. దాంతో వాళ్ళకి ఇప్పుడు పింక్ కలర్ శారీ అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. దీనిలో ఇంకేం కలర్స్ ఉన్నాయి, ఇంకేం మోడల్స్ ఉన్నాయి అనేది వాళ్ళే ఈజీగా చూసుకుంటారు. దాంతో నాకు ఒక్కొక్క బాక్స్ తీసి చూపించాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి నచ్చిన మోడల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలానే అందరు ఇలా ర్యాక్స్ చేయించుకోవద్దు. నాకైతే బ్యాంగిల్స్ బాగా సేల్ ఉంటుంది. సీజన్లో అయితే చాలా ఇలా ఈరోజు పెట్టిన బ్యాంగిల్స్ రేపు ఉండవు, అలా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ర్యాక్స్ అనేవి ఇలా చేయించుకున్నాను. లేదు అంటే గ్లాస్ పెట్టించుకోండి, పాడైపోతాయి కదా బ్యాంగిల్స్. ఇలా స్టోన్ అనేది ఉంటుంది కదా, వాటిల్లో చాలా రోజులు ఉంటే అవి షేడ్ అయ్యి పాడైపోతూ ఉంటాయి. ఇదిగోండి ఇవి కొన్ని పాడయ్యాయి చూడండి. అలా బ్యాంగిల్స్ కొన్ని పాడవుతూ ఉంటాయి. అందుకే మేమైతే ఎక్కువ రోజులు ఉంటే వాటిని వెంటనే బాక్సుల్లో సర్దేస్తూ ఉంటాము. సీజన్ అప్పుడు మాత్రం వెంటనే అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ర్యాక్ చూడండి, ఇవన్నీ పూల గాజులు, ఇదంతా 2-6 సైజు, ఇవంతా 2-6 సైజు. ఇలా ప్రతి ర్యాక్ దేనికి దానికి సైజ్ వైజ్గా సెట్ చేసుకుంటాను. 2-6లో పూల గాజులు కావాలి అన్న వాళ్ళకి వెంటనే ఈ ర్యాక్ చూపిస్తాను. దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, మీకు సైజు, మోడల్స్, కలర్స్ అన్నీ ఉంటాయి అంటాము. ఇదిగోండి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను రోల్స్ చేపించి, ఇవన్నీ పాడైపోయాయి, అన్నీ తీపిస్తున్నాను. ఇప్పుడు రోల్స్ రాగానే ఇవన్నీ తీసేసి మంచివన్నీ సెట్ చేయాలి. ఇదిగోండి పైన వైట్ పేపర్ పోయి ఇలా పేపర్లు కనిపిస్తున్నాయి, చిరిగిపోయాయి, అంతా చికాగ్గా ఉన్నాయి. ఇంకా సీజన్ మొన్నటి దాకా షాప్ బిజీగా ఉండబట్టి ఇంక ఈ రోల్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు అన్ సీజన్ కదా, బ్యాంగిల్స్ రోల్స్ అన్నీ మార్పిస్తున్నా. ఇదిగోండి దీనిలో చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ ఉంటాయి.
దీంతో కస్టమర్కి సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. బ్యాంగిల్స్ వాళ్ళు కావాల్సినవి తక్కువ రేటు కావాలంటే తక్కువ రేటు ఉంటాయి, ఎక్కువ రేటు అంటే ఎక్కువ రేటు తీసుకోవచ్చు. అలా వాళ్ళే ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. మోడల్ నచ్చింది అనుకోండి రేటు కూడా పెడతారు, లేదు తక్కువ రేట్ అనుకోండి వాటిల్లో సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిగోండి ఇవి తోడాలు అంటారు, ఇలా కట్టలు ఉంటాయి. ఇలాంటి బ్యాంగిల్స్ని కూడా మేమైతే ఇలా రోల్స్కి ఎక్కిస్తాము. ఎక్కువగా నేనైతే బాక్స్ ఐటమే తెస్తాను, ఇలాంటి రోల్స్ చాలా తక్కువగా తెస్తాను. కొన్ని మోడల్ నచ్చితే మాత్రం ఇలాంటి తోడాలు తెస్తాను. ఇదిగోండి ఇప్పుడు నేను ఇలాంటి బ్యాంగిల్స్ తీసేసి ఈ రోల్స్కి అనేవి ఎక్కించుకుంటాము. ఇదిగోండి ఇలా ఓపెన్ చేశాక ఇవన్నిటిని మేము రోల్స్కి ఎక్కిస్తాము. ఇదిగోండి రోల్ అంటే ఇట్లా వైట్గా నీట్గా ఉండాలి కవర్ అంతా. మాదైతే రోజు ఎక్కించి తీయడం వల్ల ఇలా పైన కవర్ ఊడిపోయింది, చాలా చిరిగిపోయాయి. ఈ ప్రజెంట్గా అయితే వీటికే ఎక్కిస్తున్నాం బ్యాంగిల్స్. ఇంకా చేయించాలి ఇప్పుడు. ఇలా వీటికి రోల్స్కి ఎక్కిచ్చేసి తాడు కట్టుకుంటే ఇంకా పడిపోవు. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా కట్టాలి అనేది. ఇలా మేము రోజు బ్యాంగిల్స్ ఏవొచ్చినా అవి కొత్త మోడల్స్ వస్తే వెంటనే రోల్స్కి ఎక్కించుకుంటాము. పాత గాజులు అయిపోతూ ఉంటే కొత్త గాజులు ఎక్కిస్తూనే ఉంటాము. కానీ అందరికీ ఇలా కష్టము. మాకంటే బ్యాంగిల్ షాప్ కాబట్టి ఎక్కువగా సేల్ ఉంటుంది కాబట్టి ర్యాక్స్ అయితే ఇలా చేయించుకున్నాను. ఎవరైనా పెడతాము అనుకుంటే వాళ్ళు మాత్రం దీనిపైన గ్లాస్ చేయించుకోండి, కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందిలే, కానీ అది ఉంటే బ్యాంగిల్స్ కూడా పాడవ్వవు. మళ్ళీ చాలామందికి ఇలా ఆగవు బ్యాంగిల్స్. ఇలా ఒక్క రోలు పడిపోయినా చాలు, చాలా కాస్ట్ అవుతుంది, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు ఇట్లా బ్యాంగిల్ పైన గ్లాస్ చేయించుకుంటే బెటరు. మాకైతే ఊరికే జరపడం తీయడం ఇబ్బంది అవుతుంది, ఎక్కువగా సేల్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ గ్లాస్ అనేది చేయించుకోలేదు. ఇప్పుడు చేపిద్దామన్నా మాకు ఇలా అలవాటు అయిపోయింది. మళ్ళీ రోజు గ్లాస్ జరిపి తీసి చాలా టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ గ్లాస్ కూడా పాడవుతుందన్న భయంతో నేనైతే గ్లాస్ చేయించట్లేదు. ఇదిగోండి ఇలా రోల్కి ఎక్కించాక మేమైతే పడిపోకుండా ఇలా తాడు కట్టుకుంటాము. దాంతో ఇంకా బ్యాంగిల్స్ అయితే పడిపోవు. ఇలా ఎక్కించిన రోల్ని ఇలా ర్యాకుల్లో పెట్టుకుంటాము. దాంతో ఇంకా మాకు బ్యాంగిల్స్ ఈజీగా అనిపిస్తుంది కస్టమర్స్కి చూపించడం. ఇంకా ఇవి పడిపోను కూడా పడిపోవు మాకైతే. ఇదిగోండి ఇంకా తెచ్చిన స్టాక్ మొత్తం ఇలా బ్యాంగిల్స్ ఈ చెక్క ర్యాకుల్లో పెట్టుకుంటాము. ఇవన్నీ మెటల్ గాజులు, ఇవన్నీ మెటల్ గాజులు, ఇవన్నీ ఇంకా మొత్తం మెటల్ బ్యాంగిల్సే. ఇలా ఫర్నిచరు ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేయించుకోవాలి. మీరు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే చాలా షాప్స్ తిరగండి, వాళ్ళు ఎవరెవరు ఎలా చేయించుకున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానిని బట్టి మీరు చేయించుకోవచ్చు. బ్యాంగిల్స్ డిస్ప్లే చేయడానికి ఇలాంటి బ్యాంగిల్ ర్యాక్ ఒకటి తీసుకోండి, స్టాండ్. ఇలాంటి స్టాండ్ తీసుకుంటే మనం అన్ని మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ ఈ స్టాండ్లో పెడితే కస్టమర్స్ ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ర్యాక్స్ అనేవి మనకి వీలుని బట్టి చేయించుకోవాలి, మనం పెట్టే ఐటమ్స్ని బట్టి కూడా చేయించుకోవాలి. మనం చాలా రకాల వెరైటీస్ పెడతాము, 1 గ్రామ్ ఐటమ్స్ పెడతాము అంటే బాక్సులు పెట్టడానికి వీలుగా ఉన్న ర్యాక్స్ చేయించుకోవాలి. బ్యాంగిల్స్ అయితే ఇలా చేయించుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేశాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.